ఆదివారం ఏమన్నాడు, ఏం సంగతి ఒక కథ మాత్రం మీద మైపాల్ యాదవ్ని లైన్లో తీసుకుందాము. మైపాల్ యాదవ్ ఏమంటాడు? ఎందుకంటే ఈ కోయిలాగా జర్ర బాగానే అక్కడ ఉస్మానియా గడ్డ మీద జర బాగానే అటు ఇటు కోయిలాగా చిన్న తెలిగిస్తుంటుంది, జర మతలా రాబడుతుంది. ఏమంటుందో చూద్దాం. ఈ కోయిలాగా మైపాల్ యాదవ్ హలో శనార్థి ఓ పిల్లగా. తాత శనార్థి. తాత నువ్వు మన మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నావు. తాత ఏం లేదే, ఈ మల్లారెడ్డి కోళ్ళాగా నాలుగే మళ్ళీ వేస్తుందట. ఇక నేను రిటైర్మెంట్ తీసుకుంటా, ఇక నాకు అవసరమే లేదని మొన్న శనివారం అన్నాట. ఇక మరి నిన్న ఆదివారం నిన్న ఏదో అన్నాడట. అసలు ఏంటి తాత ఈ కథ? మల్లారెడ్డి కోళ్ళాగది కథ ఏం నడుస్తుందే లోపలంగా? ఏం నడుస్తుందంటే నడిచేదే నడుస్తుంది తాత. అదే బీజేపీలో పోతుండు, అండకు పోతుండు, ఇండకు పోతుండు అనేది పుకార తేలుతుంది. మరి కోళ్ళ కడపలో ఉందా మరి, లేకపోతే అంత పుకారేనా? తాత ఇప్పుడు పుకార్లే. ఆయన కేసీఆర్ అంటే ఆయనకు బాగా ఇష్టం మల్లారెడ్డికి. అమ్మా రోజు ఒకసారి వెళ్ళి కేసీఆర్ సంఖ నాకి వస్తాడు. ముచ్చట సాగకుండా ఎంత ముందు ఉందే నీ ముచ్చట. ఓ రామచంద్ర, ఆయన ప్రాణమైన తీసుకుంటాడు కానీ కేసీఆర్ కలవకుండా, కేసీఆర్ లేకుండా బతకలేడు. నిన్ను చూడాలి, నిన్ను మేము ప్రధానమంత్రిగా చూడాలి. నువ్వు ముఖ్యమంత్రి కాదు, నువ్వు ప్రధానమంత్రి కావాలని అసెంబ్లీలో బొబ్బరి పెట్టి ఇప్పుడు నీళ్ళ పట్టించే ఏం సగదానం పిల్లగా. నెక్స్ట్ ప్రధానమంత్రి కేసీఆర్ ను మల్లారెడ్డి చేస్తాడు. ఆయన లక్ష్యమే కేసీఆర్ ను ప్రధానమంత్రి చేయడమే మల్లారెడ్డి యొక్క లక్ష్యం. అవసరం అనుకుంటే బీజేపీతో నన్ను మాట్లాడి ఈసారి మీరు ఓడిపోండి, నెక్స్ట్ మా కేసీఆర్ ప్రధానమంత్రి చేస్తాను కూడా అంటాడు. అమ్మని సామి రంగా, లోపలంగా ఇట్లా కూడా ఉంటదా? మోడీ గారి దగ్గరికి వెళ్ళి మల్లారెడ్డి మీకు దండం పెడతా, మీ కాళ్ళు పట్టుకుంటా, దయచేసి నాకు ఒక్కసారి మా కేసీఆర్ బీఆర్ఎస్ కు ఒక్కసారి అధికారం వచ్చినాక మా కేసీఆర్ ను ప్రధానమంత్రి చేసుకోవడం నా లక్ష్యం అని ఆ రకంగా కూడా మాట్లాడతాడు. రాహుల్ గాంధీ తటికి కూడా పోతాడు, మీకు దండం పెడతా మీరు ఈసారి పోటీ నుంచి తప్పుకోండి అని అంటాడు. నెక్స్ట్ ఎలక్షన్స్ ఉండవు. ఇక ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పోటీ చేయదు, ఒక బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా పోటీ చేస్తుంది. మరి తాత ఇప్పుడు నిప్పులేంది పొగ రాదంటారు. మొత్తానికి కోయిలాగా మరి ఏమన్నా నిజంగానే ఏమన్నా రాసుకొని పూసుకొని తిరుగుతుందా బీజేపీలతో? బీజేపీలో పోతుండు అని ఆయన మీకు తెలియదు ఏంటంటే మల్లారెడ్డి కోట్లాగా అనేది అది గీ పార్టీ గా పార్టీ అని ఉండదు. అందరు పార్టీలలో సంఖ నాకుతాడు. ఆయన అందరి వాడు, అందరినీ మేపుతాడు. ఈవెన్ సిబిఐకి, ఈడీకి కూడా, పోలీసు వాళ్ళకు కూడా, ఎంఆర్ఓలకు, వాళ్ళకు వీళ్ళకు కూడా అందరికి డబ్బులు ఇస్తాడు, మేనేజ్ చేస్తాడు అనేది కూడా ఉంది. ఆయన గీళ్లకు గాళ్ళకని కాదు, అందరికి డబ్బులు. ఇప్పుడు ఆయన లగ్గం ఆయన కాడా ఎక్కడివి? ఓ దేవుడో, నువ్వేడి ఇంటలేవా? పాలమ్మినా, పూలమ్మినా, బోర్వేలేసినా, కాలేజీలు పెట్టినా, కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, 600 ఎకరాల భూమిలో యూనివర్సిటీ పెట్టి లెక్కలేనంత డబ్బు ఇవాళ నిజామాబాదు, కరీంనగర్, భూపాలపల్లి, వరంగల్, ఇక్కడ నుంచి ఆదిలాబాదు డబ్బులు. పాపం అమాయకులు వీడు ఇంజనీర్లు చేస్తాడని చెప్పి అంతా జాయిన్ అవుతారు, లక్షలు ఫీజు కట్టి. వాళ్ళు కోటీశ్వర్లు కూడా జాయిన్ అయినోడు వీడు కోటీశ్వరుడు అవుతుండు. పాలమ్మినోడు పూలమ్మినోడు కోటీశ్వరుడు అవుతుండు. అదే తాత అందరు కూడా అంటారు, మరి ఆ పాలు ఎట్లా అమ్మే, పూలు ఎట్లా అమ్మే, మరి ఇప్పుడు కత్తి మూడు మరి ఎందుకు అవుతలేదు కోటీశ్వరులు? పాలమ్మినోడు ఇప్పటిదాకా చరిత్రలో ఎవ్వడు ఇంతగానో ఎదగలేదు, పూలమ్మినోడు ఎదగలేదు. కానీ ఈయన మొత్తం